హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జయదేవ్ అకాడమీ. ఈరోజు మనం ఫిబ్రవరి 28కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేద్దాం. ఈరోజు ఫిబ్రవరి 28. మరి ఈరోజు ఇంపార్టెన్స్ డే ఏంటి? ఈరోజు నేషనల్ సైన్స్ డే. ఏంటిది ఈరోజు ఇంపార్టెన్స్ డే వచ్చేసరికి నేషనల్ సైన్స్ డే. డాక్టర్ జితేంద్ర సింగ్ ఎవరైనా యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ ఎవరు? డాక్టర్ జితేంద్ర సింగ్ గారు ఈ సంవత్సరానికి గాను నేషనల్ సైన్స్ డేకి థీమ్ ఏం చెప్పారు? ఇండిజీనియస్ టెక్నాలజీస్ ఫర్ వికసిత్ భారత్. థీమ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. మనం ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ చూసినా ఈ మధ్య ఇంపార్టెంట్ డేస్ అడగట్ల. కొంచెం కాంపిటేటివ్నెస్ పేపర్ని కష్టంగా చేయాలి అనే ఉద్దేశంతో ఏం చేస్తున్నాడు, ఈ మధ్య అన్ని థీమ్స్ అనేవి ఎక్కువగా అడుగుతున్నారనమాట. సో నేషనల్ సైన్స్ డేకి థీమ్ ఏంటి? ఇండిజీనియస్ టెక్నాలజీస్ ఫర్ వికసిత్ భారత్. థీమ్ అనేది ఎప్పుడు ఇంగ్లీష్లోనే చదవాలి, తెలుగులో చదవకూడదు. మనం దాన్ని కన్వర్ట్ చేయకూడదు అనమాట. సో ఇండిజీనియస్ టెక్నాలజీస్ ఫర్ వికసిత్ భారత్ అనేది ఈ సంవత్సరానికి నేషనల్ సైన్స్ డే. ఫిబ్రవరి 28 నేషనల్ సైన్స్ డే యొక్క థీమ్. అయితే అసలు ఈ నేషనల్ సైన్స్ డేని ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటున్నాం? అయితే 1928లో ఫిబ్రవరి 28 1928లో ఏం జరిగిందంటే, సార్ సివి రామన్, ఇందాక నేను ఫోటో చూపించాను కదా, ఆయన ఎవరు? సార్ సివి రామన్. ఆయన డిస్కవర్ చేశారు ఏంటిది? రామన్ ఎఫెక్ట్. దేన్ని డిస్కవర్ చేశారు? రామన్ ఎఫెక్ట్ని 1928 ఫిబ్రవరి 28న రామన్ ఎఫెక్ట్ అనే దాన్ని డిస్కవర్ చేశారనమాట. ఎవరు? సార్ సివి రామన్. అయితే దీనికి ఆయనకి నోబెల్ ప్రైజ్ కూడా వచ్చింది ఫిజిక్స్లో. ఎప్పుడు? 1930లో ఈయనకి ఈ డిస్కవరీ, రామన్ ఎఫెక్ట్ డిస్కవరీకి నోబెల్ ప్రైజ్ కూడా వచ్చిందనమాట. సో దీన్ని గుర్తించడానికి ఏం చేశారు మన గవర్నమెంట్ అనేది? ఫిబ్రవరి 28న ఏ డేగా సెలబ్రేట్ చేస్తాము? నేషనల్ సైన్స్ డేగా సెలబ్రేట్ చేస్తుంది. ఈయన సార్ సివి రామన్ గారు. రామన్ ఎఫెక్ట్ 1930లో దీనికి నోబెల్ ప్రైజ్ ఇన్ ఫిజిక్స్ కూడా వచ్చిందనమాట. సార్ సివి రామన్. రామన్ ఎఫెక్ట్ని ఎప్పుడు డిస్కవర్ చేశారంటే 1928. నెక్స్ట్ మనందరికీ తెలుసు, రేపు అంటే 29th ఫిబ్రవరి 2024 కల్లా పేటిఎం పేమెంట్ బ్యాంక్స్ అనేవి ఇంకా మనకి కనపడవు. అంటే ఆ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏం చేసిందంటే దీనిపైన రెస్ట్రిక్ట్ చేసింది. ఏ బ్యాంకు మీద? పేటిఎం పేమెంట్ బ్యాంక్ మీద. అయితే పేటిఎం పేమెంట్ బ్యాంక్ మీద మీరు ఇంకా ఈ సర్వీసెస్ని మీరు కంటిన్యూ చేయొద్దు అని చెప్పి ఎవరు ఆంక్షలు విధించారు అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. రీసెంట్గా ఏ పేమెంట్ బ్యాంక్ ఎప్పటి నుంచి, డేట్ ఇంపార్టెంట్, 29th ఫిబ్రవరి అంటే రేపటి నుంచి పేటిఎం పేమెంట్ బ్యాంక్ అనేవి పనిచేయదనమాట. అయితే ఈ పేటిఎం పేమెంట్ బ్యాంక్ సిఇఓ ఎవరు? విజయ్ శేఖర్ శర్మ గారు. విజయ్ శేఖర్ శర్మ గారు రిజైన్ చేశారనమాట ఈరోజు. అంటే రేపు నుంచి డిస్కంటిన్యూ చేసేస్తారు వాళ్ళ సర్వీసెస్ని. ఈ వన్ డే ముందే ఏం చేశారు? విజయ్ శేఖర్ శర్మ. సిఇఓ ఎవరు? పేటిఎంకి సిఇఓ ఎవరు? చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఎవరు? విజయ్ శేఖర్ శర్మ గారు ఏం చేశారంటే ఆయన పదవి నుంచి రెసిగ్నేషన్ చేశారు. అయితే ఈయన షేర్ వచ్చేసరికి పేటిఎం పేమెంట్ బ్యాంక్స్లో 51% షేర్. అంటే పేటిఎం పేమెంట్ బ్యాంక్లో పర్సనల్గా ఈయన షేర్స్ వచ్చేసరికి 51%. మిగిలిన 49% ఏవైతే ఉన్నాయో ఈ షేర్ ఇవి 197 కమ్యూనికేషన్స్ కింద ఉన్నాయి. పేరెంట్ కంపెనీ అనమాట. పేటిఎం పేమెంట్ బ్యాంక్ యొక్క పేరెంట్ కంపెనీ ఎవరు అంటే 197 కమ్యూనికేషన్స్. అయితే ఈ పేటిఎం పేమెంట్ బ్యాంక్లో 51% షేర్స్ ఎవరికి ఉన్నాయి? విజయ్ శేఖర్ శర్మ గారికి ఉన్నాయి. అయితే ఆయన రిజైన్ చేసేసాడు. సో మనకి మొత్తం ఓవరాల్గా థీమ్ ఏంటంటే ఈ కరెంట్ అఫైర్ యొక్కటి సిఇఓ అండ్ ఫౌండర్ ఎవరు? పేటిఎంకి సిఇఓ ఎవరు? ఫౌండర్ ఎవరు అంటే సిఇఓ అండ్ ఫౌండర్ ఎవరు అంటే విజయ్ శేఖర్ శర్మ గారు. రీసెంట్గా ఈయన రిజైన్ చేశారు. ఎందుకు రిజైన్ చేశారంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రీసెంట్గా దీని మీద బ్యాన్ చేసేసింది అనమాట. దీన్ని ఇంకా మీరు సర్వీసెస్ అనేవి మీరు ఇవ్వద్దు
అని చెప్పి పేటిఎం పేమెంట్ బ్యాంక్స్కి ఒక్కటే అది ఏం చేసింది, రిజర్వ్ బ్యాంక్ అనేది రెస్ట్రిక్ట్ చేసింది. మీరు మామూలుగా పేటిఎం వాడుతూ ఉంటే వ్యాలెట్స్ ఇవేమి పనిచేయవు, కానీ ఏమైనా మనం ఆన్లైన్లో కొనేటప్పుడు పేమెంట్ అగ్రిగేటర్గా మాత్రం పనిచేస్తుంది. పేటిఎం పేమెంట్ బ్యాంక్ అనేది అగ్రిగేటర్. పేమెంట్ అగ్రిగేటర్ అంటే ఏంటి? పేమెంట్ అగ్రిగేటర్ అంటే మనం ఏదన్నా ఆన్లైన్లో ట్రాన్సాక్షన్స్ చేసేటప్పుడు మీరు డెబిట్ కార్డు ద్వారా పే చేయాలనుకుంటున్నారా, క్రెడిట్ కార్డు ద్వారా పే చేయాలనుకుంటున్నారా, క్యూఆర్ కోడ్ని యూజ్ చేసి పే చేయాలనుకుంటున్నారా, లేకపోతే యూపీఐ యూజ్ చేసి పే చేయాలనుకుంటున్నారా అని చెప్పి మనకి కొన్ని ఆప్షన్స్ అనేవి వస్తాయి. ఆ ఆప్షన్స్ ఇచ్చే కంపెనీని ఏమంటారు? పేమెంట్ అగ్రిగేటర్ అంటారు. అంటే ఈ పేటిఎం అనేది పేమెంట్ అగ్రిగేటర్గా పనిచేస్తుంది, కానీ పేమెంట్ బ్యాంకుగా ఏం చేస్తుంది? ఆర్బీఐ అనేది వద్దు, ఇంకా మీరు ఈ సర్వీసెస్ ఇవ్వద్దు అని చెప్పింది. ఎప్పటి వరకు? 29th ఫిబ్రవరి, అంటే రేపటి నుంచి పేటిఎం పేమెంట్ బ్యాంక్ అనేది పనిచేయదు అనమాట. నెక్స్ట్ కరెంట్ అఫైర్ వచ్చేసరికి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ రిమూవ్డ్ ఫ్రమ్ ద FATF గ్రే లిస్ట్. ఏంటిది? యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ని ఏం చేశారు? ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ యొక్క గ్రే లిస్టులో నుంచి దీన్ని తీసేశారనమాట. అసలు ఈ ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ అంటే ఏంటి? అయితే ఇందులో ఇది ఒక మనీ లాండరింగ్కి సంబంధించిన ఇన్స్టిట్యూషన్ అనమాట. FATF గ్లోబల్ మనీ లాండరింగ్ లిస్ట్. ఇది ఒక లిస్ట్ ఇస్తుంది. FATF అనేది ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్. దీని ఫుల్ ఫామ్ ఏంటి? ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్, ఏ బాడీ దట్ గ్రూప్స్ కంట్రీస్ ఫ్రమ్ యునైటెడ్ స్టేట్స్ టు చైనా టు ట్యాకిల్ ఫైనాన్షియల్ క్రైమ్స్ డ్రాప్డ్ ద UAE ఫ్రమ్ ఇట్స్ గ్రే లిస్ట్. అయితే ఇది ఒక లిస్ట్ ఇస్తుంది, బ్లాక్ లిస్ట్, గ్రే లిస్ట్ అని. గ్రే లిస్ట్, బ్లాక్ లిస్ట్. అయితే ఈ లిస్ట్లో కొన్ని కంట్రీస్ని యాడ్ చేస్తుంది అనమాట. అయితే రీసెంట్గా UAEని ఈ లిస్టులో నుంచి తీసేసింది అనమాట, గ్రే లిస్ట్. అసలు ఈ లిస్టులోని యాడ్ చేయడం ద్వారా, రిమూవ్ చేయడం ద్వారా కంట్రీస్కి ఏంటి అంటే, వాళ్ళకి ఏదో ఒక ప్రాఫిట్ ఉండాలి కదా. ఏంటి ఆ ప్రాఫిట్ అంటే, ఇప్పుడు వరల్డ్ బ్యాంక్ నుంచి కానీ, యునైటెడ్ నేషన్స్ నుంచి కానీ, ఇట్లాంటి వాటి పెద్ద పెద్ద సంస్థలు ఉంటాయి కదా, ADB అని చెప్పి మన వరల్డ్ మొత్తానికి సంబంధించిన సంస్థలు. ఈ సంస్థలు ఏం చేస్తాయంటే, ఈ గ్రే లిస్ట్లో ఉన్న, ఒకవేళ మన ఇండియా అనేది ఈ గ్రే లిస్ట్లో ఉందనుకోండి, ఏమైనా నిధులు ఇవ్వాలి అని అనుకుంటే మన కంట్రీకి ఇవ్వదు. అర్థమైందా? అయితే ఇలా గ్రే లిస్ట్లో వచ్చిన, బ్లాక్ లిస్ట్లో వచ్చిన పెట్టిన వాళ్ళని ఏంటంటే ఆ కంట్రీకి హెల్ప్ అనేది చేయదు ఫైనాన్షియల్గా. సో అట్లాంటి ఫైనాన్షియల్ స్టెబిలిటీకి సంబంధించిన ఏదైనా హెల్ప్కి వీళ్ళు దూరంగా ఉంటారనమాట. అయితే రీసెంట్గా UAEని ఏం చేశారు? ఈ లిస్టులో నుంచి బయటికి తీసేశారు. సో UAE అనేది ఇంకా వీటి దగ్గర, ఈ సంస్థలు, ఈ ఆర్గనైజేషన్స్ దగ్గర నుంచి హెల్ప్ అనేది పొందుతున్నారు అనమాట. అయితే ఓన్లీ UAEనే కాదు, రీసెంట్గా బార్బెడోస్, గిబ్రాల్టర్ అండ్ యుగాండా, గిబ్రాల్టర్, బార్బెడోస్, UAE ఈ నాలుగిటిని ఏం చేసింది? ఈ గ్రే లిస్టులో నుంచి తీసేసింది అనమాట. అసలు ఈ FATF గ్రే లిస్ట్ అంటే ఏంటి? ఇదొక వాచ్ డాగ్. సెట్ ద స్టేట్మెంట్ ఫ్రైడే ఇన్ ద ఫాలోయింగ్ ఇట్స్ ప్లీనరీ మీటింగ్స్. సరే, గ్రే లిస్ట్లో నుంచి రిమూవ్ చేసిన కంట్రీస్ ఏంటి? UAE, గిబ్రాల్టర్, బార్బెడాస్, యుగాండా. మనం ఈ కరెంట్ అఫైర్ చదివేటప్పుడు ఏ కంట్రీస్ని రిమూవ్ చేశారు, ఏ కంట్రీస్ని యాడ్ చేశారో జాగ్రత్తగా వీటిని గుర్తుంచుకోవాలి. ఎందుకంటే స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్స్ అడిగే అవకాశం ఎక్కువ ఉంటాయి ఇలాంటి స్టేట్మెంట్స్కి. సో రిమూవ్ చేసిన కంట్రీస్ ఎన్ని? 4 కంట్రీస్. ఈ గ్రే లిస్ట్లో నుంచి రిమూవ్ చేసిన కంట్రీస్ ఎన్ని? 4 కంట్రీస్. యాడ్ అయిన కంట్రీస్ ఏవి? 2 కంట్రీస్. సో యాడ్ అయిన 2 కంట్రీస్ ఏంటి? కెన్యా అండ్ నమీబియా. కెన్యా, నమీబియా ఏమైంది? ఈ లిస్టులోకి, గ్రే లిస్టులోకి ఏం చేశారంటే యాడ్ చేశారు. రిమూవ్ చేసిన కంట్రీస్ ఏంటి? UAE, గిబ్రాల్టర్, బార్బడోస్ అండ్ యుగాండా. ఈ 4 అనేవి యాడ్ అయినాయి. ఓకే, ఇవన్నీ 23 అంటే 23rd ఫిబ్రవరి 2024 కల్లా
21 నేషన్స్ అనేవి ఏంటి ఈ లిస్టులో అనేది ఉన్నాయన్నమాట. సో నేను మీకు ఈ లిస్టుని కూడా ఇచ్చాను. ఏంటి ఈ లిస్టులో ఉన్నాయి? బల్గేరియా, బర్కినా ఫాసో, కెమెరూన్, క్రొయేషియా, డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో, హైతీ, జమైకా, మాలి, మొజాంబిక్, నైజీరియా, ఫిలిప్పీన్స్, సెనిగల్, సౌత్ ఆఫ్రికా, సౌత్ సూడాన్, సిరియా, టంజానియా, టర్కీ, వియట్నాం, యెమెన్, కెన్యా, నమీబియాని రీసెంట్గా యాడ్ చేశారు. సో మొత్తం 21 అనేది కంట్రీస్ అనేవి ఈ గ్రే లిస్ట్లో ప్రజెంట్. ఎప్పుడు ఏ డేట్కి? 23 ఫిబ్రవరి 2024 డేట్కి ఈ 21 కంట్రీస్ అనేవి ఈ గ్రే లిస్టులో ఇంక్లూడ్ అయ్యి ఉన్నాయన్నమాట. అసలు ఈ FATF అంటే ఏంటి? మనీ లాండరింగ్కి సంబంధించిన, టెర్రరిస్ట్ ఫైనాన్సింగ్కి సంబంధించిన ఇలాంటి ఏవైనా ఉంటే గ్రూప్స్ అనేవి వాటిని రెస్ట్రిక్ట్ చేయడానికి తీసుకొచ్చిన ఆర్గనైజేషన్ ఏంటి? గ్లోబల్గా మన వరల్డ్ మొత్తంలో ఏ కంట్రీస్లో అయితే మనీ లాండరింగ్ చేస్తూ ఉంటారో, టెర్రరిస్ట్ గ్రూప్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి, టెర్రరిస్ట్ ఫైనాన్సింగ్ ఎక్కువగా ఉండే వాటిని చూస్తారనమాట. వాచ్ డాగ్ అంటే ఇన్వెస్టిగేషన్ చేసి ఏం చేస్తారు? ఇట్లాంటి కంట్రీస్ని ప్రోత్సహించకుండా రెడ్యూస్ చేయడానికి చేసే ఆర్గనైజేషన్, వరల్డ్ మొత్తంలో ఉన్న ఆర్గనైజేషన్ పేరే ఏంటి? FATF, ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్. అయితే ఇది 1989లో సెట్ చేశారనమాట. ఏర్పడింది ఎప్పుడు? 1989లో ఇది ఏర్పడింది. అవుట్ ఆఫ్ G7 మీటింగ్ డెవలప్డ్ నేషన్స్ ఇన్ ప్యారిస్. G7 మీటింగ్ 1989లో G7 మీటింగ్ జరిగింది అక్కడ ప్యారిస్లో. ఈ ప్యారిస్లో జరిగిన ఈ మీటింగ్లో ఏం చేశారంటే ఈ FATF అనేది ఫామ్ చేశారనమాట. ఇండియా అండ్ FATF. ఇండియా జాయిండ్ విత్ అబ్జర్వర్. ఇండియా ఏంటిది? అబ్జర్వర్ కంట్రీ అనమాట. ఎప్పుడు? 2006లో వచ్చింది ఇండియాకి అబ్జర్వర్ కంట్రీ FATFలో. ఎప్పుడు? 2006లో. నెక్స్ట్ ఫుల్ మెంబర్గా ఎప్పుడు అయ్యింది? ఎప్పుడు మారింది? ఇండియా అనేది FATF గ్రూప్లో ఫుల్ మెంబర్గా ఎప్పుడు మారిందంటే 2010లో మారిందనమాట. మరి గ్రే లిస్ట్ అంటే ఏంటి? గ్రే లిస్ట్ ఇంక్లూడ్స్ కంట్రీస్ దట్ ఆర్ కన్సిడర్డ్ సేఫ్ హెవెన్ అండ్ సపోర్టింగ్ టెర్రర్ ఫైనాన్సింగ్. అందులో ఆ కంట్రీలో జరుగుతున్న టెర్రర్ ఫైనాన్సింగ్కి, మనీ లాండరింగ్కి సపోర్ట్ చేసే కంట్రీస్ని ఏమంటారు? గ్రే లిస్ట్లో ఉన్న కంట్రీస్ని అంటారనమాట. అంటే మిమ్మల్ని వార్న్ చేయడానికి, అంటే ఫస్ట్ గ్రే లిస్ట్ అని ఉంటుంది. ఒకవేళ మీరు గ్రే లిస్ట్లో, ఆ కంట్రీ అనేది గ్రే లిస్ట్లో ఉందనుకోండి, ఇది వార్న్ చేస్తున్నట్టు అనమాట. మిమ్మల్ని బ్లాక్ లిస్ట్ చేసేస్తాము అని వార్న్ చేసేటప్పుడు, బ్లాక్ లిస్ట్ అవ్వటానికి, వార్న్ చేయడానికి ఫస్ట్ గ్రే లిస్ట్లో యాడ్ చేస్తారు. తర్వాత ఏం చేస్తారు? బ్లాక్ లిస్ట్లో యాడ్ చేస్తారనమాట. 3 కంట్రీస్ నార్త్ కొరియా, ఇరాన్ అండ్ మయన్మార్ ఆర్ కరెంట్లీ ఆర్ ఇన్ బ్లాక్ లిస్ట్. ప్రజెంట్గా బ్లాక్ లిస్ట్లో ఎన్ని కంట్రీస్ ఉన్నాయి? 3 కంట్రీస్ ఉన్నాయి. అవి ఏం కంట్రీస్ అంటే నార్త్ కొరియా, ఇరాన్ అండ్ మయన్మార్. మరి గ్రే లిస్ట్లో వచ్చేసరికి ఎన్ని కంట్రీస్ ఉన్నాయి? 21 కంట్రీస్ ఉన్నాయి. బ్లాక్ లిస్ట్లో వచ్చేసరికి 3 కంట్రీస్, నార్త్ కొరియా, ఇరాన్, మయన్మార్. అర్థమైంది కదా? నార్త్ కొరియా, ఇరాన్, మయన్మార్. రీసెంట్గా 4 కంట్రీస్ని ఏం చేశారు? ఈ లిస్ట్లో నుంచి తొలగించారనమాట. నెక్స్ట్ క్వశ్చన్, నెక్స్ట్ కరెంట్ అఫైర్ వచ్చేసరికి మిలాన్ 24. మనందరికీ తెలుసు మిలాన్ 24 ఎక్కడ జరుగుతుంది? మిలాన్ 24 అనే ఎక్సర్సైజ్ ఇండియన్ నేవీకి సంబంధించిన మల్టీనేషనల్ ఎక్సర్సైజ్ అనేది ఎక్కడ జరుగుతుంది? వైజాగ్లో జరుగుతుంది అనమాట. ఇండియన్ నేవీస్ మల్టీనేషనల్ ఎక్సర్సైజ్ మిలాన్, విశాఖపట్నం. ఎప్పటి నుంచి ఎప్పుడు దాకా? 19th to 27th ఫిబ్రవరిలో జరుగుతున్న మిలాన్ ఎక్సర్సైజ్, మిలాన్ 24 అనేది ముగిసిందని చెప్పి న్యూస్లోకి వచ్చిందనమాట. 2022లో వచ్చేసరికి 11th ఎడిషన్ జరిగింది. 11th ఎడిషన్ ఎప్పుడు? 2022. ఇది కూడా ఎక్కడ జరిగింది? వైజాగ్లోనే జరిగింది. ఓకే, విత్ ద థీమ్ క్యామరడేరీ, కోయర్షన్ అండ్ కొలాబరేషన్. ఓకే, ఇది బై యాన్యువల్, అంటే 2 సంవత్సరాలకి ఒకసారి జరిగే ఎక్సర్సైజ్ అనమాట. అయితే 2022లో అంటే 2022లో ఒకసారి జరిగింది, మళ్ళీ ఇప్పుడు 2024లో ఇంకోసారి జరుగుతుందన్నమాట. చివరి రోజు భాగస్వామి అయిన INS విక్రాంత్, విక్రమాదిత్య నౌకలు ఏ
ఐఎన్ఎస్లు ఇందులో జాయిన్ అయ్యాయి అంటే ఐఎన్ఎస్ విక్రాంత్, విక్రమాదిత్య, ఈ 2 నౌకలు ఏం చేశాయంటే ఈ ఎక్సర్సైజ్లో లాస్ట్ డే పార్టిసిపేట్ చేసినాయంట. ఓకేనా, ఇది మల్టీనేషనల్ అంటే చాలా దేశాలన్నీ కలిసి చేసే ఎక్సర్సైజ్ అనమాట. దీని పేరేంటి, మిలాన్ 24 వైజాగ్లో జరుగుతుంది. మిలాన్ ఈజ్ ఏ బయానియల్ మల్టీనేషనల్ నేవల్ ఎక్సర్సైజ్. ఇది నేవీకి సంబంధించిన ఎక్సర్సైజ్. బయానియల్ అంటే 2 సంవత్సరాలకు ఒకసారి జరిగే ఎక్సర్సైజ్ అనమాట. అయితే అసలు ఈ మిలాన్ అనేది ఫస్ట్ ఎప్పుడు స్టార్ట్ అయింది, 1995లో మిలాన్ అనేది ఫస్ట్ స్టార్ట్ అయిందనమాట. అప్పుడు 4 కంట్రీస్ స్టార్ట్ చేసాయి, ఇండోనేషియా, సింగపూర్, శ్రీలంక అండ్ థాయిలాండ్. ఈ 4 కంట్రీస్, ఈ 4 నేషన్స్ కలిసి ఫస్ట్ మిలాన్ అనేది 1995లో స్టార్ట్ చేశారనమాట. అయితే 10th ఎడిషన్ వరకు, అంటే 10th ఎడిషన్ వరకు ఈ ఎక్సర్సైజ్ అనేది అండమాన్ అండ్ నికోబార్ దీవుల్లోనే జరిగేదంట. 1995లో స్టార్ట్ చేశాక 10th ఎడిషన్ వరకు ఎక్కడ జరిగేది, అండమాన్ అండ్ నికోబార్ దీవుల్లోనే జరిగేదంట. కానీ 11th ఎడిషన్ నుంచి ఎక్కడ జరగడం స్టార్ట్ చేసింది, 11th అండ్ 12th ఎడిషన్ ఎక్కడ, విశాఖపట్నం. సో ఇది ఇంపార్టెంట్, విశాఖపట్నం. అయితే ఈ ఎక్సర్సైజ్ 2 ఫేజెస్గా జరుగుతుంది. ఒకటేమో హార్బర్ ఫేస్, ఒకటేమో సీ ఫేస్. ద హార్బర్ ఫేస్ ఎయిమ్ టు ప్రమోట్, ఇదంతా అంత అవసరం కాదు. మీకు కావాల్సింది ఏంటంటే మిలాన్ ఎక్సర్సైజ్ ఎక్కడ జరుగుతుంది, ఎప్పుడు స్టార్ట్ చేశారంటే 1995లో 2 సంవత్సరాలకి సంబంధించి 2 సంవత్సరాలకు ఒకసారి జరిగే ఎక్సర్సైజ్ అని చెప్పి గుర్తుంచుకుంటే సరిపోతుంది. 10th ఎడిషన్ వరకు ఎక్కడ జరిగినాయి, అండమాన్ అండ్ నికోబార్ దగ్గర జరిగినాయి. కానీ 11th, 12th ఇప్పుడు ఈసారి జరిగింది 12th ఎడిషనే కదా, వైజాగ్లో జరుగుతుంది అనమాట, విశాఖపట్నం. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్ పవర్ యూటిలిటీస్ బ్యాగ్ అవార్డ్స్. రీసెంట్గా ఆంధ్రప్రదేశ్కి 2 అవార్డ్స్ వచ్చినాయి, పవర్ యూటిలిటీస్కి 2 అవార్డ్స్ వచ్చినాయి. ఆ అవార్డు పేరేంటంటే సెమీ ఫైనలిస్ట్ స్కోచ్ ఆర్డర్ ఆఫ్ మెరిట్. రీసెంట్గా ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన 2 ఆర్గనైజేషన్స్కి ఏ అవార్డు వచ్చింది, సెమీ ఫైనలిస్ట్ స్కోచ్ ఆర్డర్ ఆఫ్ మెరిట్ అనే అవార్డు వచ్చిందనమాట. ఓకే, స్కోచ్ సెమీ ఫైనలిస్ట్ ఆర్డర్ ఆఫ్ మెరిట్ అవార్డు ఎవరికి వచ్చింది, ISOAకి వచ్చింది అనమాట. ఎవరికి వచ్చింది, ISOA అంటే ఏంటి, ఇంట్రా స్టేట్ ఓపెన్ యాక్సెస్ సెటిల్మెంట్ అనే ఒక యాప్ క్రియేట్ చేసిందనమాట. ఎవరు, NREDCAP అండ్ ఏపీ స్టేట్ లోడ్ డిస్పాచ్ సెంటర్. APSLDCకేమో స్కోచ్ సెమీ ఫైనలిస్ట్ ఆర్డర్ ఆఫ్ మెరిట్ వచ్చింది. ఫుల్ ఫామ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. 2 అవార్డ్స్ వచ్చినాయి. దేనికి సంబంధించిన ఏ అవార్డ్స్ అంటే స్కోచ్ అవార్డ్స్. ఏ కేటగిరీలో అంటే సెమీ ఫైనలిస్ట్ ఆర్డర్ ఆఫ్ మెరిట్. ఎవరికి వచ్చిందంటే APSLDCకి వచ్చింది. APSLDC ఫుల్ ఫామ్ ఏంటి, ఆంధ్రప్రదేశ్ స్టేట్ లోడ్ డిస్పాచ్ సెంటర్ అనమాట. మరి దీనికి ఎందుకు వచ్చింది అవార్డు అంటే ఇది డెవలప్ చేసింది ఏంటిది, ISOAని డెవలప్ చేసింది అనమాట. ఇంట్రా స్టేట్ ఓపెన్ యాక్సెస్ సెటిల్మెంట్ అప్లికేషన్. ఇది ఒక యాప్, ISOA యాప్ని డెవలప్ చేయడం వల్ల APSLDCకి ఈ అవార్డు అనేది వచ్చింది. అలాగే NREDCAP అంటే ఫుల్ ఫామ్ ఏంటి, న్యూ అండ్ రెన్యూబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ రిసీవ్డ్ బిజినెస్ కనెక్ట్ అవార్డు. NREDCAPకి ఏ అవార్డు వచ్చింది, బిజినెస్ కనెక్ట్ అవార్డు వచ్చిందనమాట. బెస్ట్ నోడల్ ఏజెన్సీ ఫర్ ప్రమోటింగ్ పంప్డ్ స్టోరేజ్ పవర్ ప్రాజెక్ట్స్. సో ఇదంతా మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే రీసెంట్గా ఆంధ్రప్రదేశ్ విద్యుత్ సంస్థలకు సంబంధించిన 2 అవార్డ్స్, జాతీయ స్థాయిలో 2 అవార్డ్స్ వచ్చినాయి. ఈ అవార్డు ఎవరు ఇచ్చారంటే స్కోచ్ సెమీ ఫైనలిస్ట్ ఆర్డర్ ఆఫ్ మెరిట్ అనే అవార్డు అనేది APSLDCకి వచ్చింది. APSLDCకి ఎందుకు వచ్చింది, ISOA అప్లికేషన్ని ఇది లాంచ్ చేసింది అనమాట. ఇది APSLDC అనేది ISOA అనే ఒక యాప్ని లాంచ్ చేసింది. ఈ యాప్కి వచ్చిందనమాట ఆ అవార్డు అనేది. నెక్స్ట్ ఇంకో అవార్డు వచ్చేసరికి న్యూ అండ్ రెన్యూబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్కి బిజినెస్ కనెక్ట్ అవార్డ్ యాజ్ ద బెస్ట్ నోడల్ ఏజెన్సీ ఫర్ ప్రమోటింగ్ పంప్డ్ స్టోరేజ్ పవర్ ప్రాజెక్ట్స్. పంప్డ్ స్టోరేజ్ పవర్ ప్రాజెక్ట్స్లో ఏమో NREDCAPకి వచ్చిందనమాట.
ద ట్రాన్స్మిషన్ కార్పొరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ఏపీ ట్రాన్స్కో ఉంది కదా, ఇన్ ఏ ప్రెస్ రిలీజ్ ఏపీ ట్రాన్స్కో అనేది చెప్పిందనమాట ఒక ప్రెస్ రిలీజ్లో. ఏమని? మన ఆంధ్రప్రదేశ్కి 2 అవార్డ్స్ వచ్చినాయి, ఎలక్ట్రిక్ పవర్కి సంబంధించిన అవార్డ్స్. సో స్కోచ్ సెమీఫైనలిస్ట్ అవార్డ్స్ అనమాట. ఈ మొత్తం కరెంట్ అఫైర్ ఏంటి? మన ఆంధ్రప్రదేశ్కి 2 అవార్డ్స్ వచ్చినాయి. ఆ అవార్డ్స్ పేర్లు గుర్తుంచుకోవాలి, ఏ ఏ ఆర్గనైజేషన్స్కి వచ్చినాయో గుర్తుంచుకోవాలి, ఏ అవార్డ్స్ వచ్చినాయో గుర్తుంచుకోవాలి. సో అది ఈ కరెంట్ అఫైర్. నెక్స్ట్, లోక్పాల్ చైర్పర్సన్గా జస్టిస్ ఎంఏ కన్విల్కర్. లోక్పాల్కి చైర్పర్సన్, ఈయన సెకండ్ చైర్పర్సన్ అనమాట, సెకండ్ చైర్పర్సన్ ఆఫ్ లోక్పాల్. ఫార్మర్ సుప్రీంకోర్టు జడ్జ్ ఏఎం కన్విల్కర్ ఎవరు? సెకండ్ లోక్పాల్ చైర్పర్సన్ ఎవరు? కన్విల్కర్ గారు రీసెంట్గా అపాయింట్ అయ్యారనమాట. అయితే ఈ పోస్ట్ అనేది 2 సంవత్సరాల నుంచి వేకెంట్గానే ఉంది. అయితే దీనికి ముందు ఎవరు చేశారు అంటే ఫస్ట్ లోక్పాల్ చైర్పర్సన్ ఎవరు? ఫస్ట్ చైర్పర్సన్ ఆఫ్ లోక్పాల్ ఎవరు అంటే పినాకి చంద్రబోస్ గారు. పినాకి చంద్రబోస్. ఇది చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్, అపాయింట్మెంట్స్లో వస్తుందన్నమాట. అయితే అప్పుడు దాకా ఇది వేకెంట్గా ఉంది, కానీ దీని యాక్టివ్ చైర్మన్ అంటే టెంపరీగా ఒక ఆయన యాక్టివ్ చైర్మన్ అంటారు. అంటే ఏంటి? టెంపరీగా వీటికి సంబంధించిన ఏమన్నా ఆపరేషన్స్కి సంబంధించిన ఏమైనా ఉంటే ఆయన చూస్తూ ఉంటారనమాట. ఫార్మర్ హైకోర్టు జడ్జి లింగప్ప నారాయణ స్వామి, సంజయ్ యాదవ్ అండ్ రీతు రజ్ అవస్థి హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ద జ్యుడిషియల్ మెంబర్స్ ఆఫ్ లోక్పాల్. లోక్పాల్ జ్యుడిషియల్ మెంబర్స్గా వీళ్ళు 3 అనేవాళ్ళు అపాయింట్ అయ్యారని చెప్పి మనకి ఇక్కడ కరెంట్ అఫైర్ అనేది వచ్చింది. మీకు బాగా ఇంపార్టెంట్ ఏంటంటే లోక్పాల్కి సెకండ్ చైర్పర్సన్గా, సెకండ్ ఈయన ఎన్నోవాడు అంటే సెకండ్ పర్సన్. ఫస్ట్ పర్సన్ ఎవరు? లోక్పాల్కి చైర్పర్సన్గా అపాయింట్ అయిన ఫస్ట్ పర్సన్ ఎవరంటే పినాకి చంద్రబోస్ గారు. సెకండ్ పర్సన్ వచ్చేసరికి ఇప్పుడు అపాయింట్ అయ్యారు ఏఎం కన్విల్కర్. ఆయనతో పాటు సభ్యులుగా మెంబర్స్గా 6 నియామకమయ్యారు. జ్యుడిషియల్ మెంబర్స్, నాన్ జ్యుడిషియల్ మెంబర్స్ అని ఉంటారు. అయితే వాళ్ళ పేర్లు కూడా ఇచ్చారనమాట. అయితే యాక్టివిటీ టెంపరీగా ఈ ప్లేస్లో ఈ 2 సంవత్సరాలు వేకెంట్గా ఉంది ఈ పోస్ట్ అని చెప్పాను కదా. అయితే ఆ ప్లేస్లో ఎవరున్నారంటే జస్టిస్ ప్రదీప్ కుమార్ మొహంటీ గారు. ప్రదీప్ కుమార్ మొహంటీ గారు యాక్టివ్ చైర్పర్సన్గా ఉన్నారు ఇప్పటి వరకు ఈ 2 ఇయర్స్. ఎక్కడ? లోక్పాల్ చైర్పర్సన్గా అంటే టెంపరీగా ఎవరున్నారు ఈ టర్మ్, ఈ పర్టికులర్ పీరియడ్లో అంటే ప్రదీప్ కుమార్ మొహంటీ గారు ఉన్నారు. కానీ ఫస్ట్ పర్సన్ ఎవరు? పినాకి చంద్రబోస్ గారు. సెకండ్ పర్సన్ వచ్చేసరికి ఇప్పుడు ప్రెజెంట్ ఏఎం కన్విల్కర్ గారు అనమాట. నెక్స్ట్, మనకు ఓ అంతరిక్ష కేంద్రం అని చెప్పి నరేంద్ర మోడీ గారు రీసెంట్గా చెప్పారనమాట. మరి ఈ 4 పర్సన్స్ ఎవరు? మన గగన్యాన్ మిషన్ ఉంది. గగన్యాన్ మిషన్. గగన్యాన్ మిషన్ దేనికి సంబంధించింది? అంతరిక్షంలోకి మనుషుల్ని తీసుకెళ్లే మిషన్ అనమాట. ఏంటిది అది? గగన్యాన్ మిషన్. అయితే ఈ 4 అనేవాళ్ళు మన గగన్యాన్ మిషన్ ద్వారా 4 పర్సన్స్ వెళ్తున్నారు. ఆల్రెడీ వీళ్ళందరూ ఎవరు? మేల్ పర్సన్స్. ఫీమేల్ రోబోట్ని ఒకదాన్ని తీసుకెళ్తున్నారు. ఆ ఫీమేల్ రోబోట్ పేరేంటి? వ్యోమిత్ర. వ్యోమిత్ర అంటే ఈ గగన్యాన్ మిషన్లో మొత్తం 5 వెళ్తారు. ఈ 4 మెంబర్స్తో పాటు ఒక ఫీమేల్ రోబోట్, దాని పేరేంటి? వ్యోమిత్ర. అయితే మనకు ఓ అంతరిక్ష కేంద్రం, మనకి ఇండియాకి సంబంధించిన ఒక కేంద్రాన్ని అనేది 2035 కల్లా లాంచ్ చేస్తామని చెప్పి రీసెంట్గా నరేంద్ర మోడీ గారు చెప్పారనమాట. అలాగే చెప్తూ ఈ 4 ఏం చేశారు? ఈ 4 ఆస్ట్రోనాట్స్ అనే వాళ్ళని సెలెక్ట్ చేసి గగన్యాన్ మిషన్లో స్పేస్లోకి పంపిస్తామని చెప్పి అనౌన్స్ చేశారు. ఓకే, గగన్యాన్కు 4 వ్యోమగాములు ఎంపిక. వాళ్ళ నేమ్స్ ఇంపార్టెంట్. 2035 కల్లా మనకి స్పేస్ స్టేషన్, ఇండియా యొక్క స్పేస్ స్టేషన్ అనేది వస్తుందని చెప్పారు. నెక్స్ట్, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ గ్రూప్. వాళ్ళ పేర్లు ప్రశాంత్ బాలకృష్ణ నయ్యర్. ఒకళ్ళ పేరేంటి? ప్రశాంత్ బాలకృష్ణ నయ్యర్. సెకండ్ పర్సన్ అజిత్ కృష్ణన్. అజిత్ కృష్ణన్. అంగాద్ ప్రతాప్ అండ్ వింగ్ కమాండర్ శుభాన్షు శుక్లా.
4 పర్సన్స్ నేమ్స్ గుర్తుంచుకోవాలా? అవును, గుర్తుంచుకోవాలి. ఎందుకంటే చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ టైము ఇండియన్స్ అనేవాళ్ళు స్పేస్లోకి వెళ్ళి అక్కడే ఉంటారు. హ్యూమన్ స్పేస్ ఫ్లైట్, ఇండియా యొక్క హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ మిషన్ పేరేంటి? గగన్యాన్. ఈ గగన్యాన్లో 4 వెళ్తారు. ఆ 4 పేర్లు మనకి ఇంపార్టెంటే. మీకు క్వశ్చన్స్ అడిగేటప్పుడు ఎలా అడిగే అవకాశం ఉంటుందంటే ఆడ్ వన్ అవుట్లో అడిగే అవకాశం ఉంటుంది. లేకపోతే వీళ్ళల్లో గగన్యాన్ మిషన్లో వెళ్ళే వాళ్ళు ఎవరు అని చెప్పి మిమ్మల్ని పేరు అడగచ్చు. సో ఈ 4 మెంబర్స్ పేర్లు అనేవి మనం గుర్తుంచుకోవాలి. ప్రశాంత్ బాలకృష్ణన్ అయ్యర్, అజిత్ కృష్ణన్, అంగద్ ప్రతాప్ అండ్ వింగ్ కమాండర్ శుభాంశు శుక్లా. ఈ 4 ఏం చేస్తారు అంటే ఆస్ట్రోనాట్స్. ఈ 4 ఆస్ట్రోనాట్స్ అనేది గగన్యాన్ మిషన్లో వెళ్తారనమాట. అయితే వీళ్ళకి ట్రైనింగ్ ఇప్పుడు ఎక్కడ జరుగుతుంది? రష్యాలో జరుగుతుంది. వీళ్ళకి ట్రైనింగ్ ఎక్కడ ఇస్తున్నారు? రష్యాలో ఇస్తున్నారనమాట. నెక్స్ట్ ఫీమేల్ రోబోట్ పేరేంటి? వ్యోమిత్ర. వ్యోమిత్ర ఫీమేల్ రోబోట్. అండ్ 4 మేల్ పర్సన్స్ ఎవరు? ప్రశాంత్ బాలకృష్ణ, అజిత్ కృష్ణన్, అంగడ్ ప్రతాప్ అండ్ వింగ్ కమాండర్ శుభాంశు శుక్లా గారు వెళ్తున్నారు. మరి గగన్యాన్ ఏ రాకెట్ ద్వారా లాంచ్ అవుతుంది? LV-M3 రాకెట్ పేరేంటి? LV-M3 రాకెట్ ద్వారా ఈ రాకెట్ అనేది, ఈ మిషన్ గగన్యాన్ మిషన్ అనేది లాంచ్ చేస్తారు. అదే ఇక్కడున్న న్యూస్ అనమాట. మొత్తం 1800 కోట్ల అంతరిక్ష మౌలిక ప్రాజెక్టులు ప్రారంభం. మొత్తం రూపాయలు 1800 కోట్లు అంతరిక్ష మౌలిక ప్రాజెక్టులు ప్రారంభం. 2035 నాటికి మన దేశం సొంతంగా అంతరిక్ష కేంద్రాన్ని కలిగి ఉంటుందని, ఇది అంతరిక్షంలో ఎన్నో అధ్యయనాలు చేసేందుకు సహాయపడుతుందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చెప్పారనమాట. 4 పర్సన్స్ నేమ్స్ అనేవి ఇంపార్టెంట్. నెక్స్ట్ కరెంట్ అఫైర్ వచ్చేసరికి పంజాబ్ చీఫ్ మినిస్టర్, ఫస్ట్ ఫీమేల్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ పంజాబ్. పంజాబ్ అంటే ఇండియాలో ఉన్న పంజాబ్ కాదు. ఈ పంజాబ్ ఏంటంటే పాకిస్తాన్లో ఉన్న పంజాబ్. పాకిస్తాన్లో ఉన్న పంజాబ్కి ఫస్ట్ ఉమెన్ చీఫ్ మినిస్టర్గా ఎవరు అపాయింట్ అయ్యారు? మరియం నవాజ్ గారు ఫస్ట్ ఉమెన్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ పాకిస్తాన్ ప్రావిన్స్ పంజాబ్. ఈ మరియం నవాజ్ గారు ఎవరు? డాటర్ ఆఫ్ 3 టైమ్ ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్ నవాజ్ షరీఫ్. మొన్న ఫిబ్రవరి 26న ఈవిడ అపాయింట్ అయ్యారనమాట ఫస్ట్ ఫీమేల్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ పంజాబ్. ఈ పంజాబ్ ఎక్కడుంది? ఇండియాలో పంజాబ్ కాదు, పాకిస్తాన్లో పంజాబ్ అనమాట. ఈవిడ ఎవరు అంటే పాకిస్తాన్కి ప్రైమ్ మినిస్టర్గా చేసిన నవాజ్ షరీఫ్ వాళ్ళ డాటర్ అనమాట, కూతురు. ఎవరైతే పాకిస్తాన్కి ప్రైమ్ మినిస్టర్గా చేశారో నవాజ్ షరీఫ్ గారు 3 సార్లు పాకిస్తాన్కి ప్రైమ్ మినిస్టర్గా చేశారు. ఆయన కూతురే మరియం నవాజ్ గారు. రీసెంట్గా ఫస్ట్ ఉమెన్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ పాకిస్తాన్ ప్రావిన్స్కి సంబంధించిన పంజాబ్కి. సో సూపర్లేటివ్ టాపిక్ కాబట్టి ఈవిడ ఇంపార్టెంట్. ఈవిడ పార్టీ పేరేంటంటే పాకిస్తాన్ ముస్లిం లీగ్ నవాజ్. ఏంటి ఈవిడ పార్టీ పేరు? పాకిస్తాన్ ముస్లిం లీగ్ నవాజ్. నెక్స్ట్ దేశంలోనే వృద్ధ ఎంపీ షఫీకర్ రెహమాన్ కన్నుమూత. రీసెంట్గా షఫీకర్ రెహమాన్ అనే ఆయన మరణించడం జరిగింది. అయితే ఈయన ఎందుకు అంత ఇంపార్టెంట్ అంటే మన ఇండియాలోనే ఓల్డెస్ట్ ఎంపీ అనమాట. సో ఈయన ఇంపార్టెంట్. సమాజ్వాదీ పార్టీ సీనియర్ నేత, సమాజ్వాదీ పార్టీకి సంబంధించిన ఈయన సమాజ్వాదీ పార్టీ సీనియర్ నేత. ఈయన పేరేంటి? షఫీకర్ రెహమాన్. ఈయన ఏజ్ వచ్చేసరికి 93 ఇయర్స్ అనమాట. కన్నుమూశారు. అయితే ప్రస్తుత పార్లమెంట్లో, ప్రజెంట్ మన పార్లమెంట్లో అత్యంత వృద్ధ ఎంపీగా ఉన్న రెహమాన్ యూపీలో సంబల్ లోక్సభ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయితే ఈయన ఎందుకు అంత ఇంపార్టెంట్ అంటే మన ప్రస్తుత పార్లమెంట్లో అత్యంత వృద్ధ ఎంపీగా ఈయనే ఉన్నారనమాట. ఈయన పేరేంటి? షఫీకర్ రెహమాన్. అవండి ఈరోజు కరెంట్ అఫైర్స్. నెక్స్ట్ క్లాస్లో మిగిలిన కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేద్దాం. మా యాప్ అనేది మీకు ప్లే స్టోర్లో అవైలబుల్గా ఉంటుంది. సో
ఈ డిఫరెంట్ కోర్సెస్ అనేవి మా యాప్లో అవైలబుల్గా ఉన్నాయి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.